ఒరి సాత్యకి, పో, వెనక్కి పో, నువ్వు నాతో యుద్ధం చేయలేవు, అది నీ వల్ల కాదు. కాదు, నా పరాక్రమం చూస్తానంటావా? కొంచెంసేపు నిలబడు, నీ తల తెగగొడతాను. భూదేవి నీ రక్తాన్ని పానం చేస్తుంది. నీ మరణ వార్త వింటే మీ గోపాలుడికి కూడా కొంత గర్వం తగ్గుతుంది. దమ్ముంటే ధనస్సు పట్టుకో అన్నాడు పౌండ్రకుడు. ఈ మాటలు విన్న సాత్యకి మండిపడుతూ ఇలా అన్నాడు, ఒరి రాజాధమ, బ్రతకాలని కోరిక ఉన్నవాడెవడు మా వాసుదేవుడి గురించి ఇలాంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఇలా కూశావు కనుక నీకు మరణం ఖాయం, నీ నాలుక చీలిపోవటం ఖాయం. నేనే వాసుదేవుడిని అరుస్తున్నావు కదా, ఇదిగో ఇప్పుడు నీ తల తెగబోతుంది. ఆ తల పడిపోయిన తర్వాత ఇక నీకు ఏ పేరు ఉండదు. జగత్పాలకుడైన ఆ వాసుదేవుడెక్కడ? ఒక్కడే, ఆయన ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇది 2 వాసుదేవులు ఉండటానికి వీల్లేదు. మా శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చే లోపలే నేను నీ తల రాల్చేస్తాను. నీ తల పడే లోపలే నీ పరాక్రమం ఏమిటో చూపించు. నువ్వు ఇంతవరకు మా నగరానికి రానేలేదు, నేను ఇంతవరకు నిన్ను చూడనే లేదు. ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు. నువ్వెవరు? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు గింజలలాగా ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయబోతున్నాను నేను. ఇలా అంటూనే సాత్యకి ఒక పెద్ద బాణంతో పౌండ్రకుడిని బలంగా కొట్టాడు. ఆ బాణపు దెబ్బకు పౌండ్రకుడు నెత్తురు కక్కుకున్నాడు. కానీ త్వరలోనే తేరుకున్నాడు. సాత్యకిని నానా తిట్లు తిడుతూ సాత్యకి మీదకి బాణాలు గుప్పించాడు. ఆ బాణాలలో ఒకటి సాత్యకి నుదుటిలో గుచ్చుకుంది. దాంతో సాత్యకి దిమ్మెరపోయి కొద్ది క్షణాల పాటు రథంలో కూర్చుండిపోయాడు. మూర్ఛ వచ్చింది. ఇంతలో పౌండ్రకుడు సాత్విక యొక్క సారథి మీద, గుర్రాల మీద బాణాలు గుప్పించి సింహనాదం చేశాడు. నేనంటే ఎవరనుకున్నారు? అంటే బుద్ధి చెడిపోయిందన్నమాట పౌండ్రకుడికి. ఆ సింహనాదానికి సాత్యకి సురహలోకి వచ్చాడు మెల్లగా. వస్తూనే తన సారథి గుర్రాలు దెబ్బతిని ఉండటాన్ని గమనించి ఆగ్రహించి మరో బాణంతో సూటిగా పౌండ్రకుని గుండెల్లో కొట్టాడు. పౌండ్రకుడి కవచం పగిలి బాణం గుండెల్లో గుచ్చుకొని రక్తం నదిలాగా ప్రవహించి పౌండ్రకుడు సురహ తప్పి రథంలో కూలబడ్డాడు. ఈలోగా సాత్యకి విజృంభించి పౌండ్రకుడి సారథిని, గుర్రాలను, ధ్వజాన్ని, రథం యొక్క ఇరుసును, చక్రాల యొక్క ఆకులను కూడా ముక్కలు ముక్కలు చేశాడు. ఇలా చేసిన సాత్యకి సింహనాదం చేసి మరో 70 బాణాలతో పౌండ్రకుడు కదలటానికి వీలు లేకుండా అతడి చుట్టూ బాణాల పంజరం వేసేశాడు. దొంగకిష్టుడు పౌండ్రకుడికి సృహ వచ్చింది కానీ నిస్సత్తు వల్ల లేలేకపోతున్నాడు. చేతులు కాళ్ళంతా కింద పడిపోయాయి. అట్లయిపోయింది. నిస్సత్తు వల్ల కొంత సచ్చుపడిపోయారు. చేతులు కాళ్ళంతా ఇట్లిట్లా వేలాడిపోతున్నాయి. కొంతసేపు నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. ఇంతలో పుంజుకొని బాణపంజరాన్ని ఛేదించి బాణాన్ని పట్టుకున్నాడు చేతిలో. సాత్యకిని ఒక అర్ధచంద్రాకార బాణంతో కొట్టాడు. ఏదో కష్టపడి లేచి ఇక ప్రాణం మాత్రం పోలేదు. అందుకని ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈలోగా సాత్యకి పౌండ్రకుడి ధనస్సు విరిచేశాడు. ఇక గత్యంతరం లేక పౌండ్రకుడు ఒక పెద్ద గద తీసుకున్నాడు. గిరగరా తిప్పాడు ఒక్కపారి. సాత్యకి మీదికి విసిరి కొట్టాడు ఒక్కపారి. కానీ సాత్యకి ఆ గదను తన ఎడం చేతితో పట్టుకున్నాడు. అది చూసారా, ఇదేదో పెద్ద గద అంటుంటే సాత్యకి ఎడం చేతితో పట్టుకున్నాడు. ఒకటే ఒక పక్కకు గుంజి పారేసి పౌండ్రకుడి మీదకి బాణాలు గుప్పించాడు. అట్లా ఎడమ చేతితో పట్టుకొని అట్లా తీసి పారేశాడు. త్వరలోనే వారి బాణయుద్ధం గదాయుద్ధం కాస్త బాహుయుద్ధంలోకి మారిపోయింది. ఇలా బాహుయుద్ధం చేసుకుంటున్నటువంటి సాత్యకి పౌండ్రకులు కొంతసేపు బాహుయుద్ధము, కొంతసేపు బాణయుద్ధము, కొంతసేపు ఆయుధ యుద్ధము చేసుకుంటూ
ఒకరినొకరు తగ్గకుండా నిలబడ్డారు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్క బోయరాజైన ఏకలవ్యుడికి బలరాముడు కనిపించాడు. ఏకలవ్యుడు మహోగ్రుడై బలరాముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం ప్రారంభంలో ఏకలవ్యుడు బాగా విజృంభించాడు. కానీ బలరాముడు అతడు 2 ధనస్సులను వరుసగా విరగొట్టడంతో ఏకలవ్యుడు పెద్ద కత్తి తీసుకొని బలరాముడి మీదికి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని తన బాణాలతో గాలిలోనే ముక్కలు చేశాడు. ఇలా 2-3 సార్లు అయ్యాక ఏకలవ్యుడు పెద్ద శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, బలరాముడి మీదికి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని ఉడుపుగా పట్టుకొని దానితోనే ఏకలవ్యుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఏకలవ్యుడు వెలవెలా కొట్టుకొని నేల మీద పడిపోయాడు. అతడు బ్రతుకుతాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. కానీ ఏకలవ్యుడి వెనకాల 88,000 మంది బోయ యోధులు ఉన్నారు. ఏకలవ్యుడి పరిస్థితిని గమనించిన ఆ యోధులు రకరకాల ఆయుధాలు పట్టుకొని బలరాముడి మీదకు మూకుమ్ముడిగా విరుచుకుపడ్డారు. అందరూ ఒకేపారి చేరుకున్నారు. బలరాముడు తన ధనస్సు పక్కన పెట్టి నాగలి రోకలి తీసుకున్నాడు. వాళ్ళందరినీ కొద్దిసేపట్లోనే మర్దించి పారేశాడు. ఇంతమంది ఒకేసారి నేల కూలేసరికి ఎక్కడెక్కడ పిశాచాలు వచ్చి ఆ శవాలను పీక్కు తినసాగాయి. పిశాచాలంతా వచ్చి చేరుకున్నాయి అక్కడ. ఇంతలో ఏకలవ్యుడు మెల్లగా తేరుకున్నారు. ఏకలవ్యుడు లేచి నిలబడ్డాడు. చుట్టూ చూసుకునేసరికి తన సైన్యం అంతా నేలకు ఒరిగిపోయింది. పిశాచాలు తింటున్నాయి. దాంతో ఏకలవ్యుడు ఉద్రేకం ఆపుకోలేక బలరాముడితో గదాయుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో బలరాముడికి దెబ్బలకు ఏకలవ్యుడు వెనుకడుగు వేయక తప్పలేదప్పుడు మాత్రం. అక్కడ పౌండ్రక సాత్యకుల యుద్ధం కూడా ఘోరంగా సాగుతూనే ఉంది. అదే నిల్చటమే లేదు. ఇలా 2 జంటలు ఘోర యుద్ధం చేసుకుంటూ ఉండగానే ఇక సూర్యుడు ఉదయించేశాడు. అయినా వారి యుద్ధం ఆగలేదు. సూర్యుడు పుట్టేశాడు. నేను సూర్యుడు కాచుకుంటాడు వీళ్ళ యుద్ధం ఇంకా కానీ అని. సూర్యుడు ఎప్పుడూ కాచుకోడు. ఆయన చక్రంలో ఆయన నడుస్తూ ఉంటాడు. ఆగు అంటే ఆగుతాడా? గడియారం ఆగుతుంది. అట్లా తిప్పుకొని పోతున్నాడు. ఆయన సర్వాది సాక్షిగా హాయిగా అట్లా వెళ్ళిపోతున్నాడు. పుట్టేశాడు. ఇంతలో అక్కడ బదరికావనంలో శ్రీకృష్ణుడు మహర్షులందరికీ నమస్కరించి వాళ్ల దగ్గర సెలవు తీసుకొని గరుత్మంతుడి మీద ఎక్కి ద్వారకా నగరానికి చేరాడు. ఆయన నగరం దగ్గరకు వస్తూ ఉండగానే దూరం నుంచే గొప్ప యుద్ధ శబ్దం వినిపించింది. కొట్టుకోవటం, పెద్ద పెద్దగా అరుపులు ఇవన్నీ వినిపించాయి. సాత్వికి బలరాముల సింహనాదాలు కూడా వినిపించాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వెంటనే ఆయన ఆ పౌండ్రకుడు యుద్ధానికి వచ్చి ఉంటాడని, అందుకే యుద్ధం జరుగుతూ ఉంటుందని ఆలోచించి ఆకాశంలో నుంచే తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. యాదవ వీరులంతా ఆ పాంచజన్య ధ్వనిని గుర్తుపట్టేశారు. శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చాడని వారికి అర్థమైంది. వాళ్ల ఉత్సాహం రెట్టింపైపోయింది. ఇంతలో గరుత్మంతుడు నేల మీదకు దిగాడు. అతడు దిగేసరికి యాదవులలోని కొందరు ప్రధానులు, వంది మాగధులు, శ్రీకృష్ణుడు సారథి అయినటువంటి దారకుడు పరుగు పరుగున అక్కడికి వచ్చేశారు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద నుంచి దిగి గరుత్మంతుడిని వైకుంఠానికి పంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోమని. తన సారథి అయిన దారుకుడి వంక చూసి నా రథాన్ని తీసుకురా అన్నాడు. దారుకుడు రథాన్ని సిద్ధంగానే ఉంచుకున్నాడు. వెంటనే అతడు ఆ రథాన్ని తెచ్చి దేవా ఇదిగో రథం అంటూ నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ రథం ఎక్కి పౌండ్రక సాత్వికలు యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి చేరి మళ్ళీ పాంచజన్య శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని విన్న పౌండ్రకుడు పక్కకు చూసి శ్రీకృష్ణుడిని గుర్తుపట్టి సాత్వికని వదిలేసి శ్రీకృష్ణుడి మీకు యుద్ధానికి బయలుదేరాడు. అది చూసిన సాత్వికి ఆగ్రహించి, ఓ పౌండ్రక, నేను యుద్ధం చేస్తూ ఉండగానే
పక్కకి పారిపోతావేమిటి? నువ్వు క్షత్రియుడివి కదా, యుద్ధధర్మం తెలియదా? ముందు నన్ను గెలుపు, ఆ తర్వాత మరొకరి వంక చూద్దావు గాని. నువ్వు నిలబడితే నీ గర్వం దించేస్తా అని గట్టిగా అరిచి పౌండ్రికుడికి అడ్డం వచ్చాడు. అయినా సరే పౌండ్రికుడు సాత్యకికి సమాధానం చెప్పకుండా శ్రీకృష్ణుడిపై వైపే అడుగులు వేశాడు. సాత్యకి గట్టిగా అరుస్తాడు, అసలు నాతో యుద్ధం చేస్తున్నావు, అసలు మళ్ళీ అక్కడ కృష్ణుడితో ఆటలు వెళతావా నువ్వు, నేను చంపుతానంతే అంటాడు. కానీ ఆ లెక్క చేయకోకుండా కృష్ణుడి మీద పడ్డాడు. అది గమనించిన సాత్యకి పెద్ద గదలో పౌండ్రికుడిని గట్టిగా కొట్టాడు. ఇంత మంచి సమయం అని ఒక్కపారి కొట్టాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, సాత్యకి భలే దెబ్బ వేశావు, అయినా ఈ రాజును వదిలేసే, అతడికి ధర్మం అక్కర్లేదు, అతడి ఇష్టం వచ్చినట్లు చెయ్యని అన్నాడు. దాంతో సాత్యకి వెనక్కు తగ్గాడు. ఏంటి ఇట్లా చెప్తున్నాడు కృష్ణుడు? పట్టదులే, పోన్లే, పాపం వదిలేసాయి. అప్పుడు పౌండ్రికుడు విర్రవీగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓయే గొల్లవాడా, ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు? నీకోసమే ఇంత సైన్యంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చింది నీకోసం వచ్చా. భూమి మీద 2 వాసుదేవులు ఉండటానికి వీలు లేదు. అందుకే నిన్ను చంపేసి నేను ఒక్కడనే వాసుదేవుడిగా ఉంటాను, నేనే అందరికీ అనుగ్రహిస్తాను. నీ దగ్గర శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్గధనస్సు ఉన్నాయని నువ్వు మిడిసిపోతున్నావు. ముఖ్యంగా నీ చక్రాన్ని చూసుకొని మరీ గర్విస్తున్నావు. నీ దగ్గర ఉన్న శంఖచక్రాదుల కంటే ఎక్కువ ప్రభావం గల శంఖచక్రాదులు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి అని తెలుసుకో. అందుచేత నేనే నిజమైన చక్రధారిణి. నువ్వు పెద్ద చిన్న లేకుండా చాలామందిని చంపేశావు. పైగా గోహత్య, శ్రీహత్య, బాలహత్య చేసిన మహాపాపివి. అయినా గర్వంతో ఎగిరి పడుతున్నావే ఉన్నావు. నీ గర్వాన్ని నేను వదిలిస్తాను, ఇప్పుడే వదిలిస్తా. యుద్ధం చేసే దమ్ముంటే ఆయుధం పట్టుకో, ఊరికే ఒట్టి చేతుల్లో నిలుచున్నావు నువ్వు. అందుకని చూడు, ఈ శంఖం చూడు, ఈ చక్రం చూడు. చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఆయనకు కూడా నవ్వు వచ్చింది ఆయన అవస్థ చూసి. పౌండ్రక, తోచినట్లు వాగు, ఏదో వాగుతున్నావు నువ్వు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు, ఎత్తుక్కుంటున్నావు, ఏమిటో తెలీదు, వాగు, పర్వాలేదు. నువ్వు అన్నట్టు నేను శ్రీ గో బాలహత్యలు చేసిన పాపినే. అలాగే నువ్వు శంఖచక్ర గదాదులు ధరించిన వీరుడివే. అయితే నీ చక్రానికి నా చక్రానికి పోలిక ఎంతవరకు అంటే రెండు కూడా గుండ్రంగానే ఉన్నాయి, అంతవరకే. నా చక్రం చాలామంది రాక్షసులను సంహరించేసింది, ఆ మాట మర్చిపోకు. ఇలాగే నీ మిగిలిన ఆయుధాల విషయంలో కూడా అర్థం చేసుకో. ఆయుధాల పేర్లు ఒకటే అయినంత మాత్రం చేత, ఆయుధాల పేర్లంతా ఒకటే అయినంత మాత్రం చేత నేనే మహావీరుణ్ణి అనుకోగలవా కదా, తప్పు కదా. అయినా ప్రాణులను రక్షించడమే నా పని. రక్షించడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేను దుష్టులను మాత్రమే సంహరిస్తాను. నువ్వు నేనే సర్వోత్తమ వీరుణ్ణి అని విర్రవీగుతున్నావు. నువ్వు నీ శత్రువులందరినీ సంహరించి ఉంటే నువ్వు ఈ మాట చెప్పుకోవచ్చు, నేను జీవించే ఉన్నాను కదా, నా శంఖ చక్ర గదాలను ధరించి రథం మీద యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నాను కదా. ఇక ఈ పిచ్చి మాటలు ఎందుకు? నీకు నిజంగా వీరత్వం, అభిమానం ఉంటే రథం ఎక్కు, యుద్ధానికి రా. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు యుద్ధానికి సంకేతంగా సింహనాదం చేసి ఒక బాణం కూడా ప్రయోగించేశాడు. దానికి సమాధానంగా పౌండ్రకుడు రెచ్చిపోయి శ్రీకృష్ణుడిని, సారథి అయినటువంటి దారుకుణ్ణి, రథాశ్వాలను కూడా బాణాలతో ముంచెత్తాడు. శ్రీకృష్ణుడు దానికి పెద్దగా నవ్వి పౌండ్రకుడి బాణవేగాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ, పౌండ్రకుడు ఊహించే లోపలే పౌండ్రకుడి ధ్వజాన్ని, సారథి తలను, 4 గుర్రాలను కూడా సంహరించి వేసి అక్కడితో ఆగకుండా పౌండ్రకుడి రథచక్ర రక్షకులను సంహరించేసి ఆ చక్రాలను తుత్తునియాలు చేశాడు. అంటే చింద్రాబంధనం చేశాడు అని అర్థం.
పౌండ్రకుడు కొంచెం దిమ్మెరపోయి రథం మీద నుంచి క్రిందికి దూకేసి శ్రీకృష్ణుడి మీదకి ఒక కత్తి విసిరాడు. కత్తి శ్రీకృష్ణుడు ఆ కత్తిని దారిలోనే తన బాణాలతో ముక్కలు చేసి పౌండ్రకుడు నేల మీద నిలబడి ఉన్నాడు కనుక అతడి మీద బాణాలు వేయకుండా నవ్వుతూ నుంచున్నాడు కృష్ణుడు. ఆయన వేస్తున్నాడు కానీ ఈయన వేయటంలే, ఎందుకంటే కింద ఉన్నాడు పాపం, నిల్చున్నాడు అని చెప్పేసి. అప్పుడు పౌండ్రకుడు తన రథంలో నుంచి రకరకాల ఆయుధాలంతా తీసిపెట్టాడని చెప్పుకున్నాం కదా. ఆయుధాలు తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు కానీ అవన్నీ దారిలోనే ముక్కలైపోయాయి, అన్నీ కింద పడిపోతున్నాయి. అంత దూరం పోవటంలే. తరతరా చిత్రమైన ఆయుధాలు ఉన్న అన్నీ ప్రయోగించాడు, అన్నీ కింద పడిపోతున్నాయి. కింద అంత దూరం పోవటం లేదు. దానితో ఆవేశం కట్టలు తెగినటువంటి పౌండ్రకుడు వీరావేశంతో తన చక్రం బయటికి తీసి, శ్రీకృష్ణ నీకోసమే ఈ చక్రం సిద్ధం చేశాను, చక్రధారణనే నీ గర్వాన్ని నిర్మూలించేందుకే ఈ చక్రాన్ని సిద్ధం చేశాను, నేను ఇప్పుడు సిద్ధం చేసుకున్నాను, కాసుకో అంటూ మంత్రపూర్వకంగా ఆ చక్రాన్ని 100 సార్లు తిప్పి శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు. శ్రీకృష్ణుడు దానికి ప్రతిగా తన చక్రాన్ని ప్రయోగించలేదు. వీడి మొండి ధైర్యం ఆశ్చర్యకరంగా ఉందే అంటూ రథం మీద నుంచి దూకి సింహనాదం చేశాడు. పౌండ్రకుడి చక్రం ఖాళీ రథంలో పడి వ్యర్థమైపోయింది, ఊరికే ఎక్కడో వచ్చి పడింది. అది గమనించిన పౌండ్రకుడు పెద్దరాయి తీసుకున్నాడట. చక్రాన్ని నమ్మకూడదు అని చెప్పి పెద్దరాయిని తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు. పెద్దరాయిని తీసుకొని శ్రీకృష్ణుడు ఆ రాయిని ఒడుపుగా పట్టుకొని మళ్ళీ దాన్ని పౌండ్రకుడి మీదకి విసిరాడు. పౌండ్రకుడు దాన్ని ఎలాగో అలా తట్టుకొని తన యుద్ధాన్ని కొనసాగించాడు. పౌండ్రకుడికి కొంతసేపు యుద్ధం చేశాననే తృప్తి మిగలాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇలాగే అతడితో కొంతసేపు యుద్ధ క్రీడ చేసి, పాపం కాసేపు చెయ్యని యుద్ధం, కృష్ణుడితో యుద్ధం చేశానని పేరు ఉండిపోతుంది కదా, ఉండని పాపం ఉంటే ఏమంట వాడికి అని కాసేపు ఆటలాడుకున్నాడట. చివరికి అనేక మంది రాక్షస వీరులను ముక్కలుగా చేసినటువంటి సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి తన చేతిలోకి తీసుకొని పౌండ్రికుడి మీదికి ప్రయోగించాడు. ఇక చాలాసేపు ఎందుకులే ఇక అని చెప్పేసి, ఆయన చక్రం ఎక్కడా, ఈయన చక్రం ఎక్కడా? ఆయన చక్రం ఆహ్వానించాడు కృష్ణుడు, రమ్మంటే వచ్చేస్తుంది, వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. ఆ చక్రం పౌండ్రికుడి తలనే కాక శరీరం మొత్తాన్ని చీల్చివేసి మళ్ళీ శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చేసింది. యాదవుల జయ జయధ్వనాలు మిన్నుముట్టాయి. పౌండ్రికుడి మరణంతో ఇతర సామంతరాజులంతా యుద్ధం ఆపేశారు. వాళ్ళకంతే ఇంకా అయ్యో లబో దిబో అని కొట్టుకుంటూ పారిపోయారు. ఒక్క బోయరాజు ఏకలవ్యుడు మాత్రం బలరాముడి మీదికి దూకి గదతో కొట్టాడు. దానితో ఆగ్రహించిన బలరాముడు ఏకలవ్యుడి ఊహించలేనంత పెద్ద గద తీసుకొని ఏకలవ్యుడి వైపు పరిగెత్తాడు. ఆ గదను బలరాముడి ఆవేశాన్ని చూసేసరికి ఏకలవ్యుడికి గుండె ఠారెత్తి తన గదను పక్కకు పారేసి సముద్రం వైపు పరిగెత్తాడు. ఇది ఎక్కడ ఇంతగా వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏకలవ్యుడి పరిగెత్తిపోయాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.